వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. మరొకసారి ప్రమాణము, వాగ్దానము రెండు కలగలిసిన సామెతల గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దర్శిస్తుండగా 4 విషయాలు మనకి బోధపడతాయి. మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడటం. జీవితము అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక ప్రయాణం లాంటిది. మనము ఏదో ఒక రకమైన మార్గం గుండా మనము నడవాలి. అది మంచి మార్గమే కానీ, చెడు మార్గమే కానీ, నీతి మార్గమే కానీ, దుష్ట మార్గమే కానీ. ఈ మార్గాల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడటం అనేది నేర్చుకోవాలి. మన భక్తి చేత కానీ, మనకున్న శక్తి చేత కానీ మనము నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ కేవలం యేసుక్రీస్తు కృపచేతనే మనము దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ బ్లేమ్లెస్ అన్న మాట కనిపిస్తూ ఉంది. ఇంగ్లీష్ వర్షన్లో బ్లేమ్లెస్ అంటే నిజాయితీ పరులు, నిందారహితులు అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఎప్పుడైతే నిజాయితీ పరులంగా, నిందారహితులంగా ఉంటామో, నీతిమంతులుగా ఉంటామో, ఉదాహరణకి మనం ఒక నేరం చేసి జడ్జి ఎదుట ఉన్నప్పుడు ఎవరో ఒకరు మన స్థానంలో వచ్చి మన పక్షంగా ఆయన ఉన్నప్పుడు మనము నిర్దోషులంగా ప్రకటించబడతాం. ఇదే యేసుక్రీస్తు చేసిన పని. మనల్ని యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేశాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జడ్జిమెంట్, తీర్పు. భక్తిహీనులు తన భక్తిహీనత చేతనే పడిపోవును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని నీతిని తిరస్కరించేవారు చివరికి తమ పాపమే తమను పుట్టుకుంటుంది. తమ భక్తిహీనతే వారు పడిపోవటానికి కారణమవుతుంది. ఎవరు వీరిని పడవేయాల్సిన అవసరం లేదు. పాపము ప్రారంభంలో తీపిగానే కనిపిస్తుంది. పాపం చేస్తున్నప్పుడు పడిపోతామన్న భ్రమ కూడా కలగదు. కానీ ఒక రోజున ఖచ్చితంగా పాపంలో పడిపోవటానికి, అది మనల్ని భక్తిహీనతలోనికి నెట్టివేయటానికి కనిపిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జర్నీ, ప్రయాణము. నీతిమంతుల ప్రయాణం అంతా దేవుని వాక్యాన్ని సారంగా ఆలోచన చేస్తే నీతిమంతులు గుడ్డిగా ప్రయాణం చేయరు. దేవుడు వారిని నడిపించేవాడు, వారికి మార్గదర్శనాన్ని ఆయన అనుగ్రహించేవాడు. మనం కూడా నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన చేయబట్టుకొని మనల్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నీతిమంతుల ప్రయాణం అంతా విశ్వాసం మీద, విధేయత మీద, దేవుని ప్రణాళిక పైన ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ రోజుల్లో ప్రయాణం చేయటానికి చాలా GPS సిస్టమ్ వచ్చింది. ఎవరన్నా ప్రయాణం చేయాలంటే దాన్ని పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీతిమంతులకి GPS ఏంటి అని అంటే దేవుని వాక్యమే మనకు ఆధ్యాత్మిక GPS అన్న విషయాన్ని గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జోల్ట్ ఆర్ జెర్క్. మనము కుదుపు మన జీవితాల్లో వస్తుంది. ఎవరి జీవితాల్లో వస్తుంది కుదుపు అని అంటే భక్తిహీనులు వారే తమను తాము కుదుపుకొని పడిపోవటానికి అవకాశం ఉంది. భక్తిహీనత వారిని పడివేయటానికి కారణమవుతుంది అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. కాబట్టి నీతిమంతులంగా మన మార్గాలు ఎప్పుడు స్ట్రైట్గా, సరళంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తుండగా దేవుని కొరకు నమ్మకంగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాండి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం. మంచి మార్గంలో మమ్మల్ని నడిపించి నిత్యమైన పరలోకానికి మమ్మల్ని చేర్చి మీరే మహిమ పొందమని, ఎక్కడా పడిపోకుండా భద్రపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.